బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో గులాబీ దళపతి సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదని, పోచారం పార్టీ మారటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలకు కేసీఆర్ సూచించారు. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయని, అయినా భయపడలేదన్నారు. ఎవరూ తొందరపడొద్దని, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని అన్నారు. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలుంటాయని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో గులాబీ దళపతి సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలతో అన్నారు కేసీఆర్. ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్ హయాంలోనే జరిగాయని, అయినా భయపడలేదన్నారు. ఎవరూ తొందరపడొద్దని, భవిష్యత్తులో తమకు మంచి రోజులు వస్తాయని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని అన్నారు. ఇక రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలుంటాయని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.